పరిశుద్ధుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాలపు వేళలో మరొక పర్యాయం ప్రభువా మేము రీతిగా నీ పాద సముఖంలో చేరి మా తండ్రి నిన్ను స్తుతించడానికి, మా దేవా నిన్ను కీర్తించడానికి, నా తండ్రి నీ వాక్యం వచ్చేత ప్రభువా మేము సరిచేయబడి చక్కదిద్దబడడానికి మీరు మా అందరికీ అనుగ్రహించిన ఈ విశేష కృప కొరకై నిండు మనసుతో మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నీ ప్రేమకై వందనాలు, నీ వాత్సల్యతకై స్తోత్రాలు, నీ అనురాగానికై స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. హల్లెలూయా హల్లెలూయా. ఎంతో మందికి లేని కృపను మీరు మాకు ఇచ్చారు, ఎంతో మందికి లేని అవకాశాన్ని, వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. కన్న దైవమా, గొప్ప దైవానికి వందనాలు. కృపాధారమైన దేవానికి స్తోత్రాలు, క్షేమాధారమైన వాడానికి స్తోత్రాలు, నిరంతర స్తోత్రాలు కూడా మీకు స్తోత్రాలు, నిత్యాశ్రయదుర్గమైన వాడ మీకు స్తోత్రం 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 స్తోత్రం. హృదయం తెరిచి మనమందరూ కూడా ప్రభువుని స్తుతిస్తూ, ప్రభు ఈ రోజు నేనేమై ఉన్నానో అది కేవలం నీ కృపే కదయ్యా, అది కేవలం నీ కృపే కదా, నీ వారికి ఇచ్చిన అనుగ్రహమే కదా స్వామి. నీ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా నిన్న ఉన్నవారు నేను లేదయ్యా, కానీ మీరు నన్ను ప్రేమించి ఆయుష్ను పొడిగించి నీవు చేసే ఉన్నతమైన కార్యాలు, మేలైన కార్యాలు మేము స్వతంత్రించుకోవాలని ఆశించి మా ద్వారా నీ మహిమను వెల్లడి చేసుకుని నీ ఉద్దేశాలు నెరవేర్చబడాలని ఆశించి అయ్యా నీదైన పద్ధతిలో నీదైన సమయంలో ఈ కార్యములు చేయగోరి నీ సమయం వరకు మమ్మల్ని బలపరుచుకుంటున్నవాడా, నిలబెట్టుకుంటున్నవాడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీ కృపకై వందనాలు, నీ వాత్సల్యతకై ప్రభువానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి ప్రభువా నిన్ను స్తుతిస్తూ నీ పాద సన్నిధ్యానికి వస్తున్నాను. ఈ 21 రోజుల క్రిస్మస్ ఆత్మీయ ప్రయాణంలో ఈ 10వ రోజులోనికి మమ్మల్ని తీసుకొచ్చారు. నిజమైన బోధనలు మాలో ఈ ఆలోచన పుట్టించిన వాడు నీవు, ఆశ కలిగించిన వాడు నీవు. మాలో ఉన్న ఈ ఆశ పరిస్థితుల చేత అధిగమించబడక పరిస్థితులనే అధిగమించే శక్తిని మీరు మాకు ఇచ్చి మేము రీతిగా నీ సన్నిధిలో చేరి నేను స్తుతించడానికి మీరు ఇచ్చిన కృప కొరకై స్తోత్రం చెల్లిస్తున్నా. నీవెంతైనా నమ్మదగిన దేవుడు, నీ ప్రేమ గొప్పది. ఇదిగో స్వామి, మా ఎడల నీకున్న ఉద్దేశాలన్నీ కూడా మేలైనవే. ఆ మేలైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చడం కోసం నీవే మమ్మల్ని పురికొలిపి బలపరుచుచున్నందుకై నిండు మనసుతో నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీవు చేసే కార్యాల కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరచుకుంటున్నారు. మీరు మా జీవితాల ద్వారా మా తండ్రిని నామాన్ని కనపరచుకోవడానికి ఇష్టపడుతున్నారు. అందుకొరకే స్తుతి చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఈ మాటల కొరకే మేము వేచి ఉన్నాం. నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. ముందున్న సమయం అంతటి కూడా ప్రయోజనపరచవలసింది కోరుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే కలుగునుగాకని ప్రకటిస్తూ నజరేయుడకు యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో ప్రార్థించి స్తుతించి ఈ మనవుడికి పొందుకునే నా పరమ తండ్రి ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏ కాలం వెళ్ళో ప్రభు సన్నిధికి ఆశతో ఆసక్తితో వచ్చిన అందరికీ యేసుక్రీస్తు ప్రశస్త నామములో శుభాలు శుభవందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఫ్లోరా ఉన్నది ఈరోజు కూడా అంటే చూస్తున్నట్టు ఫ్లోరా మనతో కూడా ఈరోజు జాయిన్ అయింది. ప్రభు దీవించి ఆశీర్వదించుగాక. ఆమె చాలా సంతోషం, మంచిది. మీ అందరిలో ఆ ఆశ కలుగజేసిన వాడు ప్రభు. ఆమె ఈ విశ్వాస క్రియను ఆరంభించిన వాడు ఆయనే, దాన్ని కొనసాగిస్తున్నవాడు ఆయనే. మనలో ఉన్న ఆశను చలి ఆపలేకపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో మీ ఆసక్తిని బట్టి ప్రభు మీ పక్షంగా నిలిచి కార్యము చేయునుగాక. ఆయన ఉద్దేశించిన మీరైన కార్యాలు మీ పక్షంగా జరుగునుగాక. మంచిది. నేను ధ్యానం కొరకు మాట మనం చదువుకుని
వాక్య ధ్యానంలోకి వెళ్దాం. దయచేసి చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము. లూకా సువార్త 1వ అధ్యాయము 34వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నేను పురుషుని ఎరుగని దానిని ఎలాగో జరిగినది దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. దేవునికి స్తోత్రం. ఇలాంటి భాగంలో నేను మీతో ఈరోజు ప్రభు నా హృదయంలో వచ్చిన తలంపును మీ ఎదురు తీసుకుని రావడానికి నేను ఇష్టపడుతున్నాను. అది ఏంటి అంటే, దేవుని కృప పొందుకున్నటువంటి మరి దగ్గరికి గాబ్రియేలు దూత ప్రభువు చెప్పమన్నటువంటి వర్తమానాన్ని తీసుకుని వచ్చి చెప్పింది. ఏంటి ఆ వచనం అంటే, శుభవచనం ఏంటంటే, నీవు కృప పొందుకున్నావు, నువ్వు భయపడద్దు, దేవుని వలన కృప పొందుకున్నావు. ఇదిగో నీవు ఇప్పుడు గర్భం ధరించి నీవు కుమారుడికి అంటావు, ఆయనకు యేసు అని పేరు పెడతారు. దేవుడికి స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా. ఈ మాట ఎవరితో చెప్తున్నారు అంటే, మనకు అందరికీ తెలుసు. గత రోజులు ధ్యానం చేస్తున్నాం. కన్య అయినటువంటి మరియ పాపం ఎరిగినటువంటి స్థితిలో, పరిశుద్ధ స్థితిలో తన కన్యాత్వాన్ని కాపాడుకుంటూ ఉన్నటువంటి మరియ జీవితంలో తను నిస్వార్థంగా తను చేస్తున్నటువంటి భక్తి విషయంలో ఏ ప్రతిఫలాన్ని అపేక్షించుకున్నారు. ఈ మాటలు మనం ప్రతిసారి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ఈ సమయం మాత్రమే కాదు, కానీ మన జీవిత కాలం మట్టుకు కూడా మనము జ్ఞాపకంలో ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ప్రతిఫలాన్ని అపేక్షించినటువంటి భక్తిని మనం ఎప్పుడైతే చేస్తామో, నిరీక్షణను విడిచిపెట్టక, నిరాశలోనికి కూరుకుని పోక, ప్రభువు మనకిచ్చిన దానిని మనం ఎప్పుడైతే పట్టుకుని కడబట్టుకు మనం కొనసాగుతామో, ప్రభువు ఉద్దేశించిన ఉద్దేశాలన్నీ కూడా ఆయనదైన సమయంలో ప్రభు చేస్తాడు. దేవునికి స్తోత్రం. మనం ఒకవేళ ప్రతిఫలాన్ని అపేక్షించి కనుక మనం చేస్తున్నప్పుడు, మనం ఆశించిన సమయంలో కనుక రాకపోతే, మనం ఆశించినటువంటి ప్రతిఫలం రాకపోతే దేవుడి మీద విరక్తి చేస్తుంది, విసుగొచ్చేస్తుంది. సో కనుక మనం చేసేది ఏదైనా దేవుడి మీదే కాదు, మనుషుల దగ్గర నుంచి కూడా మనం ఆశించినటువంటి, ఎక్స్పెక్ట్ చేసినటువంటి రెస్పెక్ట్ కావచ్చు, గౌరవం కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో, అదే ప్రతిఫలాన్ని అపేక్షించి మనం చేసామో, అది కనుక మనకు రాకపోతే ఆ బంధాలు కావచ్చు, లేకపోతే బాధ్యతలు కావచ్చు, ఇవన్నీ వీగిపోయే ప్రమాదం ఉంటాయి. కనుక ప్రతినిత్యం కూడా మనం జ్ఞాపకంలో ఉంచుకోవాల్సిన ఒక మంచి విషయం ఏంటంటే, ప్రతిఫలాన్ని అపేక్షించక ప్రభు సమయం కొరకు మనము వేచి ఉండగలగాలి. స్తోత్రం. ఈ మాట కూడా ఎందుకు చెప్తున్నానంటే, 21 దినాలు వస్తే పాస్టర్ గారు చెప్పారు గుడ్డు పిల్ల అవుతుందని అన్నాడు. ప్రభుకి స్తోత్రం. 21 సంవత్సరాలు చేశారు. రోజులు అయిన తర్వాత 22 రోజులు గుడ్డు లేదు, పిల్ల లేదు అనుకోవాలి. హల్లెలూయా. సో నిరీక్షించాలి. మన మధ్యలోనే కనుక మన నిరీక్షణ విడిచిపెట్టేస్తే గుడ్డు ఉపయోగపడదు, పిల్ల కూడా ఉపయోగపడదు. మరి గుడ్డు ఏమైపోతే పొరిగిపోయింది, ఇంకా ఉమ్మిలిపోతుంది, అంటే మన భక్తి వృధా అయిపోతుంది. కనుక మనం నిరీక్షణతో మనం కొనసాగాలి. ప్రభు సమయం వరకు మనం కనిపెట్టుకోవాలి. నిజంగా మరి తన భక్తి తాను చేస్తుంది, తన కన్యాత్వాన్ని కాపాడుతుంది. నిన్నటి కాల సమయంలో కూడా దావిజనుల ద్వారా మనం విన్నాం. కన్యాత్వము అని అంటే నేటి దినాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, దానికి కన్యాత్వము అన్నదానికి మనము మన మనసులో ఉంచుకోవాల్సింది పరిశుద్ధ జీవితము. దేవునికి స్తోత్రం కలుగుతాయి. హల్లెలూయా. అంటే కన్య అంటే పాపం ఎరిగినటువంటిది. సో పరిశుద్ధ జీవితం అని అంటే లోక సహవాసాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైనటువంటి ప్రభువుతో ఆయన కృపకు పొందుకోవడం కోసం, ఆయన మనకి ఇచ్చినటువంటి ఈవులన్నిటిని బట్టి ప్రభువును స్తుతిస్తూ, ఆయన ఎదుటి నిష్కలంకమైన, ముడతైన, మచ్చైన, కలంకమైన, డాగైన లేనటువంటి ఆ అద్భుతమైన పరిశుద్ధ జీవితాన్ని వాక్యమైనటువంటి ఉదకము చేత ఏ రోజుకి ఆ రోజు మనం కడగబడుతూ, తడపబడుతూ, ఆ వాక్యపు జడిలో మనము తడిచి ముద్దైపోతూ, ప్రభువు సన్నిధిలో ప్రభువుని స్తుతిస్తూ పరవశించి ప్రభు కౌగిలిలో మనం ఒదిగిపోయే ఆ అద్భుతమైనటువంటి భక్తి జీవితాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, ప్రభు మనలను, ఒడిలో ఉన్నటువంటి మనలను భుజాల మీదకి ఎక్కించుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగుతాయి.
హల్లెలూయా. ఒడిలో ఉన్నటువంటి ఒదిగిపోయిన నీవు, కళ్ళు మూసుకున్న నీవు, నీ కన్నులు తెరవి చేసి ప్రపంచాన్ని చూపిస్తూ ప్రపంచానికి నేను పరిచయం చేస్తాడు. అదే పరిస్థితి జరిగింది కన్య అయినటువంటి మరియ జీవితంలో. తన భక్తి జీవితాన్ని తన చక్కగా కొనసాగిస్తుంది, వేరేమి ఆశించలేదు. కానీ ప్రభు కృప పొందుకున్నటువంటి అనుభవంలోకి వచ్చిన తర్వాత ఆమె విన్నటువంటి వార్తకి భయపడినటువంటి విషయం సమంజసమేనని, కానీ మన భయాలకు కొన్ని సందర్భాల్లో కారణాలు ఉండవని, అవాంఛితమైనటువంటి కారణాల చేత మనం భయాలను మనం కల్పించుకుని మనం నిత్యము ఆ అనవసరమైనటువంటి భయాలతో మన జీవితాన్ని కొనసాగిస్తున్నామని కూడా మనం గత దినాల్లో మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అయితే ఈ రోజున అసలు నాకు ఇది ఎలా జరుగుతుంది స్వామి అనేటువంటి సందేహాన్ని వెలిగించు. ఇది ఎలా జరుగుతుంది అని అంటే, ఇది ఎట్లా జరుగుతుంది? వెంటనే రెస్పాండ్ అయినటువంటి గబ్రియేలుతో చెబుతున్న మాట ఏంటంటే, దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ శక్తి చేత నీవు అభిషేకించబడతావు, పరిశుద్ధాత్మ శక్తి చేతనే ఈ కార్యం జరిగింది అనే విషయాన్ని వెల్లడి చేసినటువంటి అద్భుతమైన విషయం. మనం ఆరాధన చేస్తున్నటువంటి దేవుడు ఆయన చెప్పినటువంటి మాటను మనము నమ్మకంతో విధేయత చూపించడమే ఆయన మన నుండి కోరుకుంటున్నది. ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు అని మనం మాటలు చెప్పడం మాత్రమే కాకుండా, మనం చేసినటువంటి దాన్ని చేస్తాడని చెప్పని విశ్వసించిన దానిని ఆయన ఎలాగైనా చేస్తాడు అనే విషయాన్ని కనుక మనం విశ్వసించి నిరీక్షించగలిగితే మన జీవితాల్లో అసాధారణమైన కార్యాలు ప్రభు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎలా? శక్తి చేత కాదు, బలము చేత కాదు. ఎలా జరుగుతుంది? దేవుని ఆత్మ చేత. దేవుని మందిర నిర్మాణం కొరకు పునాది రాయి వేసే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, ఇది మనుషుల యొక్క ఈ పరిస్థితులను బట్టి మనుషులు బలము చేతనో మనుషుల సామర్థ్యం చేతనో కాదు, కానీ కేవలం నా ఆత్మ ద్వారానే జరిగిస్తాను, నిన్ను అడ్డగించేవాడు ఎవరు లేరు అని చెప్పినట్టు మందిర నిర్మాణం విషయంలో పైరాయి తీసి పెడుతూ ఉండగా జనులందరూ కృప కలుగునుగా అక్కడ కేకలు వేస్తూ ఉండగా ప్రభువు తాను సెలవిచ్చినటువంటి నోటి మాటను స్థిరపరిచి అద్భుతమైనటువంటి మందిర నిర్మాణం జరగడానికి ప్రభు చూపించారు. అంటే నేను ఎందుకు మాట తెలియజేస్తున్నానంటే, దేవుని ఆత్మ చేత తన కార్యాన్ని తనదైన పద్ధతిలో చేస్తాడు అని చెప్పని మనము విశ్వసించి ఆయన మాటకు విధేయతతో మనము నిలవబడినటువంటి రోజున అసాధారణమైన అసాధ్యమైన కార్యాలను ప్రభు చేస్తాడు. కానీ మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు, మన భక్తిని విడిచిపెట్టకూడదు, మన పరిశుద్ధతను విడిచిపెట్టకూడదు. మనం ప్రభు వైపే మన నేత్రాలు నిలిపి ఆయనతో కొనసాగిస్తున్నటువంటి ఆ వైనం అనేటువంటి మనం విడిచిపెట్టకూడదు. ఎందుకు తెలుసా? మనము మన భక్తి జీవితాన్ని విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపే చూడాలి. ఎందుకంటే ఆ భక్తి యొక్క సరళతలో నుంచి, క్రీస్తు యొక్క సరళతలో నుంచి మనల్ని తప్పించడం కోసం సులువుగా చిక్కులు పెట్టే ప్రతి విధమైనటువంటి పాపములని కూడా మనల్ని పట్టి ఈడ్చి ఆ నేత్రాలు లోకం మీదకి, నీ విశ్వాసము అవిశ్వాసముగా, నీ నిరీక్షణ నిరాశగా ఈడ్చేసి నువ్వు పొందుకోవలసిన బహుమానము పొందుకోకుండా పాడు చేయడం కొరకే అపవాది ప్రయత్నం చేస్తుంటాడు, లోకం ప్రయత్నం చేస్తుంటుంది, శరీరం వెనుకకు లాగుతూ ఉంటుంది. కానీ ఆ నేపథ్యంలో మన విశ్వాసాన్ని మనం కట్టుకుని దేవుడు మనకు అప్పగించినటువంటి రక్షణను కాచుకుంటూ ఆయన మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం కాచుకుంటూ ప్రభు కృపలో మనం ముందుకు కొనసాగగలగాలి. దేవునికి స్తోత్రం. అయితే ఈ వాక్యంలో నేను రెండు ప్రాముఖ్యమైన విషయాలు మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. దేవుడికి అసాధ్యమని ఏమీ లేదని చెప్పడానికి. ఈ 1వ అధ్యాయంలో కన్యక గర్భవతి అయింది. ఎవరు చెప్పండి? కన్యక గర్భవతి అయింది. ఆవిడ తన భక్తి జీవితాన్ని చక్కగా కాచుకున్నాడు. ఇదే అధ్యాయంలో నిండు వృద్ధాప్యంలో, బహుకాలం గడిచిన వృద్ధాప్యంలో ఉన్న ఎలిజబెత్ కూడా గర్భవతి అయింది. దేవుడికి స్తోత్రం. అంటే మనకి ఏం చెప్తున్నాడు పాఠం తెలుసా? కన్యకైనా సరే గర్భము ధరిస్తుంది, వృద్ధురాలైనా సరే గర్భము ధరింపజేయగలిగిన శక్తివంతుడు దేవునికి స్తోత్రం. కన్యక, వివాహమైనటువంటి కన్యక పురుషుని ద్వారా లేదా వారిద్దరి సంపర్కము ద్వారా ఆ గర్భము ధరించవచ్చు. కానీ పురుషుని ఎరుగని స్థితిలో ఉన్నటువంటి కన్యక కూడా గర్భము ధరించగలిగిన శక్తిని నేను నా ఆత్మ ద్వారా ఈ కార్యాలను నేను చేయగలిగినటువంటి వాడను అనే విషయాన్ని మనకి ఈ అధ్యాయంలో మనకు తెలియజేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును. ఎలిజబెత్, జకరియా వీళ్ళిద్దరు ఎలాంటి వాళ్ళు అంటండి? వాళ్ళు బహుకాలం గడిచిన వృద్ధులు అంటారు. చూడండి, ఆ మాటలు మనం చదివితే మనకు అర్థమవుతుంది. 1వ అధ్యాయము 5వ వాక్యం నుంచి, యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న
జకరియా అను ఒక యాజకుడు నేను, అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి దృష్టికి నీతిమంతులు? వీళ్ళు ఎన్ని ఆజ్ఞలు? 10 ఆజ్ఞల చొప్పున నడకన లేదు, సకల విధములైన ఆజ్ఞల చొప్పున వారి తరగతి, వారి క్రమము చొప్పున వారి యాజక ధర్మాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఈ జకరియా ఎవరు చెప్పండి? యాజకుడు. తనకు అప్పగించబడినటువంటి క్రమములో, తనకు అప్పగించబడిన సమయంలో దేవునికి ప్రజలకు మధ్యలో నిలిచినటువంటి వాడై ఆ యాజక ధర్మాన్ని కొనసాగిస్తున్నటువంటి నిష్కలంకమైన, అది దేవుని ఎదుట పరిశుద్ధమైన జీవితాన్ని కలిగిన వాడు. కానీ తన పరిశుద్ధ జీవితానికి ప్రతిఫలంగా ఏముంది అంటే పిల్లలు లేని స్థితి ఉంది. ప్రజల చేత ఏం పొందుకున్నావు? నువ్వు భక్తి చేసి నీ దేవుడికి ఏం చేశాడు? నువ్వు నమ్మకంగా ఉంటున్నావు, ఎప్పుడు చూసినా దేవుడు 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 అంటున్నావు, ఆజ్ఞల చొప్పున నడుస్తున్నావు, క్షేమకు కూడా హాని తలపెట్టేటువంటి మంచి మనసు కలిగిన వాడిని జనుల చేత నువ్వు కీర్తించబడుతున్నావు, అదే అని పొగడబడుతున్నావు. కానీ ఏం ప్రయోజనం? నువ్వు ఆరాధన చేస్తున్న దేవుడు ఏం చేశాడు అని చెప్పినట్టు జకరియా గారిని నలుగురిలో కూర్చున్నప్పుడు ఎలిజబెత్ అని కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆ మాటల చేత వారు కృంగిపోలేదు, ఆ మాటల చేత వారి మనసులో ఉన్న విశ్వాసం కలుషితం కాలేదు, వారి మాటల చేత వారికి అప్పగించినటువంటి బాధ్యతలు తీసి పక్కకు పడేలేదు. స్తోత్రం. కానీ మన జీవితాల్లో కొద్ది పని ఏదైనా అప్పచెబితే ఆ పనిలో మనం ఆశించినటువంటి ప్రతిఫలం రాకపోతే, దాని విషయంలో విమర్శలు వస్తే, ఇక ఆ బాధ్యత గురించి కానీ పని గురించి కానీ ఆలోచన చేసే పని మనకి ఉండని. ఎత్తుకున్న బరువు పక్కకు పడేస్తాం, పొందుకున్న కృపను విడిచిపెట్టేస్తాం, మనకు నచ్చినట్లుగా చేసేసుకుని సొంత మార్గాలను మనం ఏర్పాటు చేసేసుకుంటాం. కానీ జకరియా ఎలిజబెత్ అలా చేయలేదట. వాళ్ళు ఎప్పటి వరకు? 1 సంవత్సరమా లేదా 2 సంవత్సరాల? మరి యవ్వన ప్రాయం ఉన్నంత వరకు సహజంగా భక్తి విషయంలో చాలామంది అనే ఆలోచన ఎప్పుడు నేను నానుడు ఏంటంటే, ఏంటమ్మాయి అప్పుడే వయసు అయిపోయిందా నీకు? దేవుడు దేవుడు అంటూ బైబిల్ బయలుదేరా నువ్వు? ఇది ఏదో చెట్ట చివరి సమయంలో ఎప్పుడు ఆ ముసలి సమయంలో కూర్చుని లేవలేనప్పుడు, లెగ్స్ కూర్చోలేనప్పుడు అప్పుడు మనం ఏదో అనుకుంటూ మనం బయలుదేరాలి. కానీ అప్పుడే నీకెందుకు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుడికి స్తోత్రం. ఒకవేళ అసలు అప్పుడు పక్క పెడదాం. సో ఆ సమయంలో కూడా మనం బైబిల్ తీసుకుని చెప్దామంటే అన్నీ అయిపోయిన తర్వాత వచ్చేది ఇందుకు ఉపయోగం ఉంది. ఇది సమాజ బుద్ధి అనేది. దేవుడికి స్తోత్రం. కానీ భక్తి అనేటువంటిది ఒక వయసుకు పరిమితమైంది కాదు. ఆ వయసు ఉన్నంత వరకే మనం చేసేది కాదు. కానీ ఇది జీవిత కాలము మట్టుకు మనము దేవుని ఎదుట మనము నిర్భయులమై ఆయనను ఆరాధించడం కొరకు అనుగ్రహించబడిన భక్తి. దేవునికి స్తోత్రం కాదు. మన జీవిత కాలం ఇక్కడ మట్టుకు యుగ యుగాలు అక్కడ. ఆ అనంతమైన అంతము లేని రాజ్యంలో మనం ఉండడం కొరకు మనం భక్తిని చేస్తున్నాం. వీరిద్దరూ అలాగే తమ భక్తిని కాచుకుంటూ వచ్చారు. ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా మనుషులందరూ ఇలా మాట్లాడుతున్నారయ్యా, అదేదో ఆ ఒక్క నలుసు మా కడుపును పుట్టిస్తే చలికి సరిపోతుంది కదా, ఆ నింద పోతుంది, బాధ పోతుందయ్యా అని చెప్పినట్టు బహుశా నిరీక్షించి విశ్వాసంతో ప్రార్థన చేస్తూ వచ్చారేమో. అందుకోసం ఆ మాటలు మనం చూస్తాం. చూడండి ఒకసారి 13వ వాక్యం 10 నుంచి చదువుతాను. నేను చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూప వేదిక కుడి వైపున నిలిచి అతనికి కనబడగా జకరియా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయన. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ ప్రార్థనను విన్నటువంటి దేవుడు జవాబుగా నీ భార్య అయిన ఎలిజబెతుకు కుమారుని కనగలిగిన కృపనిచ్చాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ ప్రార్థన వినబడింది ఆయన జకరియా. నీ ప్రార్థన విన్నటువంటి దేవుడు నీ భార్య అయినటువంటి ఎలిజబెత్ యొక్క గర్భాన్ని తెరిచాడు.
సో ఆమె కుమారుని కంటుంది అని చెప్పని ఆ కుమారుని గురించినటువంటి వివరాలు, అతను ఏం చేస్తాడో, ఎలా ఉంటాడో, ఏ విధంగా ఉంటాడో అనే విషయాన్ని కూడా ప్రవచనాత్మకంగా అతని దేవుని దగ్గర నుండి తీసుకుని వచ్చినటువంటి వర్తమానాన్ని జకర్యా తెలియజేస్తుంది. ప్రజల సమూహం అంతా ఎక్కడ ఉన్నట్టు నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు మనకైతే దేవుడి సముఖానికి ధైర్యంతో రావడానికి దేవుడు కృపించాడు. ఇది పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, అది పరిశుద్ధ స్థలం, అది ఆవరణ. ప్రజలందరూ కూడా ఆవరణంలో ఉంటారు. సహయాజకులు పరిశుద్ధ స్థలంలో ఉంటారు. అతి పరిశుద్ధ స్థలంలోని ప్రధాన యాజకుడు మాత్రమే వస్తాడు. ప్రధాన యాజకుడు వచ్చి మందసం మీద తీసుకుని వచ్చినటువంటి బలి అర్పించినటువంటి బలి రక్తాన్ని తీసుకుని వచ్చి చమిరి దేవుని సన్నిధిలో విన్నవించేటువంటి ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళినప్పుడు బయట ప్రజలందరూ ప్రభువా మా పాపాలు క్షమించండి, మా అపరాధాలు క్షమించండి, ఇవి సంవత్సరానికి ఒకసారి వెళ్తారు లోపలికి. దేవునికి స్తోత్రం. అలాంటి స్థితిగతుల్లో ప్రజలందరూ ప్రార్థన చేస్తున్నారు. లోపలికి వచ్చేటువంటి యాజకుడు సంవత్సరానికి ఒకసారి కదా అని చెప్పి మనం ఏం చేస్తాం చెప్పండి, వారానికి ఒకసారి కదా మందిరానికి వెళ్ళేది అని చెప్పి బైబిల్ ఎక్కడో పెడతాం. అట్లా పెట్టేవాళ్ళు ఉన్నారా? బైబిల్ ఎక్కడో పెట్టేసి ఆదివారం నాడు దుమ్ము దులిపేసి అదరాబదరాగా వచ్చేసి దేవునికి స్తోత్రం హల్లెలూయా. వారానికి ఒకసారి అయితే ఎటువంటిది, మనకి నెలకు ఒకసారి అయితే, సంవత్సరానికి ఒకసారి అయితే ఇంకెంత నిర్లక్ష్యం ఉంటుంది. కానీ అలా సంవత్సరానికి ఒకసారి ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటువంటి యాజకుడు ఆ ఒక్కసారి ప్రక్షాళన చేసుకుని వస్తే కుదరదు. తన సంవత్సరం అంతా, తన జీవితం అంతా దేవుని ఎదుట నిరపరాధులుగా, నిందారహితులుగా ఉండగలిగిన తోడులో ఉండాలి. లేకపోతే లోపలికి వెళ్ళినటువంటి ప్రధాన యాజకుడు లోపలే అటు నుంచి అటు యాత్ర ముగించుకుని వెళ్ళిపోవాలి. సో అలాంటి అద్భుతమైన స్థితిలో భక్తిని కాచుకున్నటువంటి వాడు జకర్యా. సడన్గా దూత ప్రత్యక్షమైపోయేసరికి భయపడ్డాడు. చెప్పిన మాటకి కొంచెం తాను కూడా అపనమ్మికను వెలుగుచ్చాడు మనస్సులో. స్తోత్రం. ఏం చేశాడు చెప్పండి? అపనమ్మికను వెలుగుచ్చాడు. కానీ ప్రభు చెప్పినటువంటి మాట చొప్పున నేను చెప్తున్నాను, నేను దేవుని సముఖంలో ఉండేటువంటి గబ్రియలు దూత, నేను దేవుని కాదు. ఆయన చెప్పమన్నాడు, నేను చెప్తున్నాను, అంతే. తెలుసా? దేవునికి స్తోత్రం కలుగు. ఆయన చెప్పమన్నాడు, నేను చెప్తున్నాను. సో నేను ఈ మాటలు, నేను చెప్పిన ఈ మాటలు, ఆయన పంపిన ఈ మాటలు ఆయన టైంలో నెరవేర్చబడతాయి. కానీ నువ్వు నమ్మలేదు కనుక అవి నెరవేర్చబడేంత వరకు నీవు మాట్లాడవు, మౌనంగానే ఉంటావు అన్నాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ గమనించండి, ఇతడు గర్భఫలము కొరకే ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా మాకు బిడ్డలు ఇవ్వని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. కానీ చేసిన ప్రార్థన పొందుకోవడం కొరకు జవాబు వచ్చిన సందర్భంలో కూడా అతడు నమ్మలేని స్థితిలోనే ఉంటే అతనికి ఆ కార్యం జరిగేంత వరకు కూడా ఏమైపోయింది చెప్పండి? ఓ విధమైన పనిష్మెంట్ వచ్చింది. నేను కూడా చెప్తున్నాను, మీరు ఇక్కడ ఈ దినాల్లో ఏ ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన మీ పక్షంగా నెరవేర్చబడుతుంది అని చెప్పని విశ్వాసంతో మీరు ఉండాలి. అలాంటి విశ్వాసంతో మీరు ఉన్నప్పుడు ప్రభు మనతో మాట్లాడతారు, ప్రవచన రీతిగా మాట్లాడుతుంటారు. సో ఈ సమయంలో ప్రభు మాట్లాడేటప్పుడు అన్ని మాటలు మనకే ఉండవు. ఒక్క మాట మనతో మాట్లాడినప్పుడు ఆ మాట పట్టుకుని ఈరోజు ప్రభు నువ్వు నాకు వాగ్దానం చేసావు, నేను విశ్వసిస్తున్న ఈ నా జీవితంలో ఈ కార్యం నువ్వు చేస్తున్నావు, నువ్వు చేయబోతున్నావు, అది నేను పొందుకోవాలి, అది నేను స్వాధీనపరచుకోవాలి, అది పొందుకోవడం కొరకు నన్ను బలపరచు అని చెప్పనే ప్రార్థన నిరీక్షణతో కూడా ప్రార్థన మన నోట, మన హృదయంలో విశ్వాసం ఉండి మనం అడుగులు ముందుకు వేస్తే కార్యాలు మనం చూస్తాం. అపనమ్మిక మన విషయంలో ఎప్పుడు కూడా రానివ్వద్దు. స్తోత్రం. ఈ రోజున ఎందుకు మాట తెలియజేస్తున్నాను ఎందుకు తెలీదు. ఈ రోజున ప్రభు సన్నిధిలో కూర్చున్న మీ జీవితాల్లో ప్రభువు మాత్రమే చేయగలిగే కార్యాలు జరగబోతున్నాయి. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? నిండు వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఎలిజబెత్ గర్భం ధరించింది. అసలు పురుషుని ఎరుగని స్థితిలో ఉన్న కన్యక గర్భము ధరించింది. వీళ్ళిద్దరూ కూడా పరిశుద్ధ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళే. దేవునికి స్తోత్రం కలుగుతారు. వీళ్ళిద్దరూ కూడా పరిశుద్ధతలో వాళ్ళ పరిశుద్ధతను కాచుకున్న వాళ్ళు, వాళ్ళ భక్తిని కాచుకున్న వాళ్ళు, వాళ్ళ నీతిని, వాళ్ళ యథార్థతను కాచుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళు దేవుడి వైపే చూస్తున్నటువంటి వారు, దేవుడికి అప్పగించిన పనిని కానీ, రక్షణను కానీ, భాగ్యాన్ని కానీ పోగొట్టుకొనక దానిని అనుక్షణము కూడా బంగారం కంటే ఎక్కువగా కాచుకోగలగాలి. ఏంటిది? విశ్వాసాన్ని. బంగారం ఎట్లా కాచుకుంటామో, వజ్రాన్ని ఎలా కాచుకుంటామో దానికంటే ఎక్కువగా విశ్వాసాన్ని కాచుకోవాలి. ఎందుకని? సువర్ణము లేదా బంగారము
క్షయమైపోద్ది, కానీ విశ్వాసం నేను ప్రభు ఎదుటి నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. బంగారం నీ మీదకి ప్రమాదాన్ని తీసుకుని వస్తుంది, కానీ విశ్వాసం నీ మీదకి ప్రమోదాన్ని తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. నీ జీవితంలో అద్భుతాన్ని చూసేట్టుగా చేసేది విశ్వాసమే కనుక బంగారం కంటే శ్రేష్టమైనది విశ్వాసం అని అపోస్తలుడైనటువంటి పేతురు గారు కూడా తెలియజేస్తారు. సువర్ణము కంటే శ్రేష్టమైనది కదా బంగారం. అది అగ్ని పరీక్షకు గురైనప్పుడు వెయ్యాలి, నీ అమూల్యమైన విశ్వాసాన్ని కాచుకోవాలని చెప్పినట్టు తన ఉపదేశాన్ని తెలియజేస్తుంది. కానీ ఈ రోజు కూడా నేను చెప్తున్నాను, మన హృదయాలలో బంగారం ఉందా లేదా అనేటువంటి దాని మీద కాకుండా విశ్వాసం ఉందా లేదా అని మనం పరిశీలన చూసుకోవాలి. ఆమె నా దగ్గర సామర్థ్యం ఉందా లేదా అని చెప్పిన దానికంటే కూడా నా దగ్గర సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుని ఎదుట దాన్ని పొందుకోగలిగిన కృప ఉందా లేదా, ఆ కృపను కాచుకుంటున్నాడా లేదా అనే పరిశీలన మన జీవితంలో ఉండగలిగితే ప్రతిఫలాన్ని అపేక్షించుకుని నువ్వు చేసే ప్రార్థనను కొనసాగిస్తూ ఉంటే దేవుని కృప ఎప్పుడు ప్రత్యక్షమవుతుందో, దేవుని మాట ఎప్పుడు తాగుతుందో, దేవుని యొక్క వాగ్దానం ఎప్పుడు కలుగుతుందో మనకు తెలియదు. కానీ జకర్యా ఎక్స్పెక్ట్ చేయలే. జకర్యా ఎక్స్పెక్ట్ చేశాడంటారా? బహుశా నేను అనుకుంటున్నాను, ప్రార్థన చేసి 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 ఇంకెందుకులే ప్రభువా, ఈ వయసు అయిపోతుంది కదా, ఇంక ఈ శాశ్వత జీవితం అంతా కూడా ఇప్పటి వరకు నా సాక్ష్యాన్ని, నా భక్తిని ఎలా కాచుకున్నానో అలా కాచుకుని నీ దగ్గరికి చేరే కృప ఇవ్వయ్యా అని చెప్పి ప్రార్థన చేసే సమయం అది. స్తోత్రం. అవునంటారా కాదంటారా? అవునా కదా చెప్పండి. నేను కూడా అప్పుడప్పుడు చేసే ప్రార్థన ఏంటంటే ఇప్పుడు వరకు బతికినంత కాలం అన్ని సంవత్సరాలు బ్రతుకుతామా? కానీ ఇన్ని సంవత్సరాలు ఆ టాలటోలీగా కట్టబడితే అట్లా బ్రతికేసాం. కానీ ఈ మిగిలిన జీవితం అయినా సరే నమ్మకంగా, యథార్థంగా, ప్రభు మెచ్చేట్లుగా, ఆయనతో ఉండేట్లుగా భక్తి చేయాలి అని చెప్పని చెప్తూ ఉంటాను. సహజంగా ఆలోచన చేసే సమయమే, అంటే దాని ఎక్స్పెక్టేషన్ లేని సమయం. అదే చెప్పాను మీకు ప్రారంభంలో. మనము దేవుని దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేకుండా మన ప్రార్థన, మన విశ్వాసం, మన భక్తి, మన నమ్మకత్వం, దేవుడు మనకు అప్పగించినటువంటి పని విషయంలో యథార్థత కలిగి దాన్ని విడిచిపెట్టకుండా, ఏదో అలవాటుగా కాకుండా. నేను ఈ మధ్య కాలంలో కొద్ది రోజులు వాస్తవం చెప్తున్నాను. ఎందుకంటే నా బలహీనతను, నా ఆలోచన కూడా నేను సమయం ఎదురు చెప్పాలి కదా, సత్యం చెప్తున్నాను. కొద్ది రోజులు యాదృచ్ఛికంగా ఇది చెప్పాలి కాబట్టి వాక్యం చెప్పి వచ్చాను. ఆదివారం వస్తుంది, అందరూ వస్తారు కాబట్టి వాక్యం చెప్పాలి కాబట్టి ఏం చెప్పినట్టు, ఎందుకంటే పరిస్థితుల చేత అధిగమించి వేయబడి ఆలోచనలు కొన్ని సందర్భాల్లో ఆ తామర తప్పలాగా వచ్చేసి నిలవలేని పరిస్థితులు, అతలకుతలం అయిపోయిన పరిస్థితుల్లో అని చెప్పి అనిపించి తెల్లారి ఆదివారం అయిపోతుంది. ఇది చెప్పాలి, మరి చెప్పకపోతే వాళ్ళ వాక్యంలో తీరుకొని అంటే ఏమంటారు? దేవుడికి ఇస్తాం. అలా యాదృచ్ఛికంగా చెప్పినటువంటి కొద్ది రోజులు జరిగినాయి అలా. కానీ జకర్యా అలా చేసిన వాడు దేవునికి స్తోత్రం. సకల విధములైనటువంటి ఆజ్ఞల చొప్పున తన భక్తి జీవితాన్ని కాచుకుని కొనసాగించినటువంటి వాడు, ప్రతిఫలాన్ని అపేక్షించని చేసినటువంటి వాడు. కనుకనే వృద్ధాప్యంలో దేవుడు చక్కని బహుమానాన్ని ఇచ్చాడు. ఆ బహుమానము లోకరక్షకుడైనటువంటి యేసయ్యకే మార్గము సిద్ధపరిచేసి. ఇంకో విచిత్రం ఏంటంటే, అక్కడ మాట చెప్పిన మాట చాలా సంతోషం అనిపిస్తుంది. చాలామంది పుట్టినరోజుల్లో కూడా మాట ప్రస్తావన చేస్తారు. ఏంటది? అతడు పుట్టినందువలన అనేకులు ఏం చేస్తారట? సంతోషిస్తారట. నీ జీవితంలో ప్రభు చేసిన కార్యము వలన నువ్వు సంతోషిస్తావు, దాన్ని చూసిన వాళ్ళందరూ సంతోషిస్తారు. నీవు ప్రభుని కనపరుస్తావు, అది చూసిన ప్రతి ఒక్కరూ కూడా యెహోవా వల్ల కలిగిన కార్యము దీని యందు మనం ఉత్సహించి సంతోషిస్తాం అని చెప్పని జనులు చెబుతారు. ఇగో నీ దేవుడు ఏమయ్యాడు అని చెప్పని నిన్ను ఆడిపోసుకున్నటువంటి వాళ్ళు సైతం కూడా నీ దేవుడే గొప్పవాడు. హల్లెలూయా. ఆయన ఏదైనా చేయగలిగిన వాడు అని నిందించిన వారు సైతము కూడా నీ ఎదుట నిలవబడి వారే సిగ్గుపడతారని లేఖనంలో కూడా మనం చూస్తాం. నేను ఆ మాట చాలా బాగా నేను విశ్వసిస్తాను. అది నా గుండెలో ప్రతిలంగా రకంగా చెప్పాలంటే రక్తరాజ నాళాల్లో జీర్ణించుకుపోయినటువంటి మాట అది. స్తోత్రం. చూడండి, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 5వ వాక్యం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 5వ వాక్యం. యెహోవా వాక్యమునకు భయపడువారులారా మీరు ఆయన మాట వినండి. మిమ్మును ద్వేషిస్తూ నా నామమును బట్టి మిమ్మును త్రోసివేయు
నీ స్వంత జనులు నీ సంతోషము మాకు కనబడినట్లు యెహోవా మహిమనందునుగాక అంటారు అని చెప్తారు. ఆ తర్వాత ఆ మాట చెప్పి ఎందుకు వీళ్ళని అన్నావురా అని చెప్పండి వాళ్ళే సిగ్గుపడతారు. దేవునికి స్తోత్రం. ఈ మాటను మీరు అండర్లైన్ చేసుకోవడమే కాకుండా మీ గుండెల్లో మీరు దాన్ని భద్రపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. దేనికంటే ఎవరికంటే దేవుని మాటను విశ్వసించే వారికి, దేవుని మాటకు భయపడే వారికి, ఆయన మాటను అనుసరించి తమ జీవితాలను మలుచుకుని కొనసాగేటువంటి వారి విషయంలో కార్యము ఆలస్యమైనప్పుడు లోకం నిందించింది, కానీ కార్యం జరిగినప్పుడు సిగ్గుపడుతుంది. స్తోత్రం. కార్యము జరగనప్పుడు ఈ దేవుడు ఏమయ్యాడని చెప్పని అంటారు, ఇదిగో ఇప్పుడు మీ ముఖంలో సంతోషం నింపాడని అంటారు. ఇది లోకం ఎదుట మనలను ఆయన వాక్యం మీద విశ్వాసం కలిగి, ఆయన మీద విశ్వాసం కలిగి భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్న వారి జీవితాల్లో కలిగే విశేషమైన గొప్ప కార్యం అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఈ రోజున నీవు ఏ ఏ విషయాల్లో నిందించబడుతున్నావో, ఏ ఏ విషయంలో నువ్వు నిరాశపడిపోయావో, ఏది అడిగి 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 అలసిపోయావో, ఏది నిరీక్షించి 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 ఇంకా వద్దులే, ఇంకా అవసరం వదిలేసి. చిన్నప్పుడు పాఠాలు నేర్చుకున్నట్లుగా ద్రాక్ష పండును చూసింది నక్క, ఎగిరింది 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 ఎగిరింది, పాపం ఆకలి ఎక్కువైపోయింది, చూసేసరికి నోట్లో నీళ్ళు లేని బలం కూడా గోడ వేసుకుని ఎగిరింది. ఇంకా నేను అందలేదు, అవి పొలబడ్డ వెళ్ళబా అనుకోండి. స్తోత్రం. మనం కూడా ఒకవేళ ఈ కట్టే పెట్టెలో పెట్టేంత వరకు మార్పులు జరగలే, అవి ఏదో అంత కథల్లే, అవి ఏదో కాలక్షేపం కొరకు చెప్పుకునేవిలే ఏదో అని అనుకుని భక్తిని సైతం, దేవుని కార్యాలను సైతం కూడా మన కన్నుల ఎదుట కనబడుతున్న విషయాలు కూడా విశ్వసించలేకునే సందర్భాలు అది ఏదోలే అని అనుకుని విశ్వాసాన్ని నిరీక్షణ విడిచిపెట్టేసే పరిస్థితులు దాపురిస్తాయి. కానీ అలాంటి సందర్భంలో కూడా నువ్వు దేవుని మీద నిరీక్షణ కలిగి ఆయన వైపు నువ్వు చూడగలిగితే, ప్రజలు అన్న మాటల చేత కృంగిపోక నువ్వు నీ విశ్వాసాన్ని గట్టిగా కాచుకుని కొనసాగగలిగితే నువ్వు నష్టపోవు కానీ, నీవు బాధపడవు కానీ నీవు అద్భుతమైన ఆనందాన్ని అనుభవిస్తావు. ఇదిగో నీ జీవితంలో జరిగిన కార్యమును బట్టి నీవు సంతోషిస్తావు, నీ చుట్టూ ఉన్న ప్రజలు సంతోషిస్తారు. నీవు దేవుని స్తుతిస్తావు, నీ చుట్టూ ఉన్న ప్రజలు దేవుని స్తుతిస్తారు. నిన్ను అన్నవారు నిందించిన వారు సైతం కూడా దేవుని ఘనపరుస్తారు. అది కేవలం నీవు దేవుని మీద కలిగి ఉన్న భక్తి విశ్వాసమును బట్టి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆయన ఏదైనా చెప్పండి, ఏదైనా నిన్ను వృద్ధాప్యము బహుకాలం అంటే ఇంకొక మాట కూడా చెప్పాలి. వాళ్ళ వయసులో అయ్యి వాళ్ళేదా కదా, వాళ్ళ వయసు చెప్పలే. అక్కడ శారమ్మ గారికి గర్భం ధరించింది ఎప్పుడు 90 సంవత్సరాల వయసులో. ఇప్పుడు ఆమె కంటే కూడా ఒకవేళ బహుకాలం గడిచిందేమో. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఒక అడుగు ముందుకు వేసి యేసుక్రీస్తు ప్రభువు చెప్పే మంచి మాట ఏంటంటే, ఈ రాళ్ళనే కేకలు వేసేట్టుగా చేస్తాడు దేవుడు. స్తోత్రం. ఈ రాళ్ళను సైతం కూడా పిల్లలుగా మార్చగలిగిన దేవుడు ఆయన. ధూళిని మనిషిగా చేసినటువంటి వాడికి ఏం అసాధ్యం అండి, అది మనం విశ్వసించగలగాలి. ఒకసారి ఒక ఆయన దైవ సేవకుని అడిగారట, ఏమండి బైబిల్లో ఉన్నవన్నీ కూడా అబద్ధాలే కదండి, ఎట్లా నమ్మమంటారు సార్, సైన్స్ విరుద్ధంగా ఉన్నవి అన్నాడట. ఏమి నీకు అబద్ధం అనిపించింది, ఏది నీకు సైన్స్ విరుద్ధం అనిపించింది అని చెప్పానంటే, ఏం సార్ యోనా అంట, ఎవరో చేప అంట, చేప మింగేసుకొని 3 రోజులు యోనాలో ఉన్నాడంట. యోనా ఒకడు చేప కడుపులో ఉన్నాడంట. ఆ తర్వాత నిలువ పట్టణం మీద కక్కేస్తే స్వార్థ చెప్పాడంట, మారిందంట పట్టణం. ఎంత కథ కాకపోతే ఏంటి సార్, చేప కడుపులో 3 రోజులు మనిషి ఉంటాడు సార్ అని చెప్పన్నాడంట. ఆయన దాన్ని మీరు ఎట్లా నమ్మారు సార్ అంటే అన్నాడంట, చేప కడుపులో యోనా 3 రోజులు ఉన్నాడు అని అంటే పెద్ద ఆశ్చర్యం కాదు, కానీ ఆ చేపే యోనా కడుపులో ఉందన్నప్పుడు నేను నమ్ముతాను అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఏ చేప? అంత పెద్ద చేప, అంత పెద్ద మత్స్యం, మహామత్స్యము, దానిని తీసుకుని వచ్చి యోనా కడుపులో దేవుడు భద్రంగా పెట్టాడు 3 రోజులు అన్నప్పుడు నేను నమ్ముతాను. ఎందుకంటే ఆయన అంత గొప్పవాడు. హల్లెలూయా. మీతో చెప్పిన నాకు ఇంకా జ్ఞాపకం, సండే స్కూల్ టీచర్ ఎర్ర సముద్రం గురించి, ఎర్ర సముద్రం పాయలేనప్పుడు ఇజ్రాయెల్ దాటి వెళ్ళిన దాని గురించి చెప్తుంటే అది చెప్తుందంట, ఎర్ర సముద్రం పెద్దదే విశేషమే కాదండి, మీరు ఆశ్చర్యపడిపోకండి. అది సముద్రంలో ఒక చిన్న పాయ
సముద్రం అయితే చిన్న పాయ, మోకాళ్ళ లోతు నీళ్ళే ఉంటాయి. ఆ మోకాళ్ళ లోతు నెలలో నడిచిపోయారు. ఆది నెల నడిచారని చెప్పి వాక్యం చెప్తుంది. ఈ సండే స్కూల్ టీచరు మోకాళ్ళ లోతు నెలలో నడిచి వెళ్ళిపోయారు అని చెప్తున్నారు. అది విశేషమే కాదు, అది దాటి వెళ్ళిపోయారు. మోకాళ్ళ లోతు నెలలో ఇల్లు దాటితే వాళ్ళు దాటలేదా? ఆ మాట చెబుతుంటే అక్కడ సండే స్కూల్ కుర్రోడు విశ్వాసంతో దేవుని ఆత్మచేత నింపబడి బహుశా పెద్దగా గట్టికి ఆదేశింది, దేవుడికి స్తోత్రం హల్లెలూయా అన్నాడు. టీచర్ షాక్ అయిపోయి, ఏమిరా ఇప్పుడు దాకా బాగా అంటే టీచర్ మీరు చెబుతుంటే నా దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో అర్థమైంది టీచర్ అన్నాడంట. అంత శక్తి అర్థమయ్యేదని నేనేం చెప్పాను రా అంటే, ఇజ్రాయేలు సైన్యం 6 లక్షల కాల్వలో మోకాళ్ళ లోతు నీళ్ళలో దాటి వెళ్ళిపోయారు వాస్తవమే. కానీ వారిని తరుముకుంటూ వచ్చినటువంటి ఫరో సైన్యం అదే మోకాళ్ళ లోతు నీళ్ళలో తెచ్చారు. దేవుడికి స్తోత్రం. ఒక్కడంటే ఒకడు కూడా లేకుండా నా దేవుడు చంపేశాడు, అది నా దేవుడి గొప్పతనం అని చెప్పనేసరికి టీచర్ తలకి ఏడబెట్టుకోవాలి అర్థం కాక అవమానంతో చేసిపోయారు. నిజమే, మోకాళ్ళ లోతు నీళ్ళే కావచ్చు, కానీ ఆ మోకాళ్ళ లోతు నీళ్ళలోనే నిన్ను బాధించిన, నేను హింసించిన, నిన్ను అవమానపరిచిన, నేను కృంగదీసిన సమస్యను, శత్రువును హతమార్చగలిగిన, నీకు నెమ్మది కలగ చేయగలిగిన శక్తివంతుడు మనం నమ్మించాలి. హల్లెలూయా. కన్యక గర్భం ధరించింది. కన్యక లోకరీత్యా, సైన్స్ రీత్యా నిజమే, పురుషుని సంభోగం ద్వారానే, సంపర్కం ద్వారానే కలిగే, పురుషుని కలయిక ద్వారానే జరిగే కార్యము వితౌట్ ఎలా సాధ్యం అనిపిస్తుంది. అందుకోసమే ఆమెలో ఆ సందేహం నివృత్తి చేయడం కొరకు కూడా ప్రభు ఆ కింద నీకు ఒక మాట చెప్తాడు. నీ బంధువైనటువంటి ఎలిజబెత్ కూడా ఇప్పుడు గర్భవతిగా ఉందమ్మా, నువ్వు ఈ విషయం నువ్వు నమ్మడం కోసం ఇది నీకు సూచన, వెళ్ళిపో అని చెప్పనే విషయాన్ని కూడా తెలియజేశాడు. అందుకోసమే మరియా తర్వాత లేచి వెళ్ళి ఎలిజబెత్ని తెలిసినప్పుడు ఎలిజబెత్ దగ్గరికి మరియా వెళ్ళగానేనట, స్తోత్రం, ప్రభువు తల్లి ఎలిజబెత్ దగ్గరికి రాగానే, మరియా దగ్గరికి రాగానే ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేశాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి అసలు అవి చూస్తుంటే, అవి వింటుంటే ఇనే ఇలా ఉంది, పులకరించిపోతుంది. ఇంకా పరిస్థితులు, సన్నివేశాలు ఎదురు ఉంటే ఎట్లా ఉంటాయో, ఇంకా ఎలిజబెత్ కానీ, ఆ గర్భంలో ఉన్న బిడ్డ కానీ, లేకపోతే ఎన్ని సంఘటనలు అద్భుతం. స్తోత్రం. ఈ రోజున తలపేసింది. ఈ రోజున చెబుతున్న మంచి మాట చెప్తున్నాను. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో వచ్చావో, ఎలాంటి స్థితిగతులు వచ్చావో నాకు తెలియదు, ఏ నిరాశలో వచ్చావో నాకు తెలియదు, ఏ కృంగిపోయిన పరిస్థితిలో వచ్చావో నాకు తెలియదు, నీ గుండెలో ఏ దుఃఖం గొడుగు కట్టుకుపోయినా తెలియదు, ప్రేమించే వాళ్ళు ఉన్నారో లేదో, పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయో లేదో, బ్రతుకు మీద బ్రతకడానికి ధైర్యం అనిపించే పరిస్థితులు ఉన్నాయో లేదో నాకు తెలియదు. కానీ వీటన్నిటిలో కూడా మనను సంరక్షించి, మనం ఆశించిన దానికంటే అద్భుతంగా చేసి, తాను నిర్ణయం చొప్పున, తను ఉద్దేశించిన ఉద్దేశాల చొప్పున మన జీవితాల కార్యాలు చేసి ప్రజలకు ఆనందాన్ని, జనులకు రక్షణ కలుగునట్లుగా కార్యాలు చేసే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. ఇందు వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఎలిజబెత్ గర్భము ధరించి కుమారుని కంటే, ఆ కుమారుని వలన జనులందరూ కూడా ఏమయ్యారో చెప్పండి, అతడు పుట్టినందు వల్ల ఆనందించారు కదా. కన్య అయిన మరియ గర్భం ద్వారా పుట్టినటువంటి యేసయ్య ఈ లోకానికి వస్తే జనులందరికీ రక్షణ దొరికింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఆయన ఉద్దేశానుసారంగా ప్రభువు ఆపాడు 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 ఆపి 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 రకంగా చెప్తున్నా వినండి. పెళ్ళయింది, 10 సంవత్సరాలు పిల్లల కోసం విపరీతమైన ప్రయత్నాలు చేసావు. ప్రయత్నాలు చేసి అన్నీ విఫలమైపోయి ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి, ప్రభు నువ్వే కార్యం చేసేవాడు అయ్యా అని చెప్తున్నప్పుడు నీకు గర్భం తెరవబడింది. సంవత్సరానికి 12 పిల్లలను తీసుకున్నావు. ఇప్పుడు నువ్వేం చెప్తావు? 10 సంవత్సరాలు నేను ప్రయాసపడ్డాను కానీ ప్రయత్నాలు విఫలమైపోయాయి. కానీ ప్రభు సన్నిధిలో చేసిన ప్రార్థన ప్రభు విని నా గర్భాన్ని తెరిచాడు అని నువ్వు సాక్ష్యం చెప్తావు. అలా కాకుండా నన్ను పెళ్ళైన సంవత్సరానికి గర్భం తెరవబడింది అనుకోండి, సాక్ష్యం చెప్తావా? ప్రభువుని కనపరుస్తావా? హల్లెలూయా. లేదుగా. ఇప్పుడు న్యాచురల్గా మనం ఆలోచించేద్దాం. మన జీవితాల ద్వారా దేవుని నామం ఏమవ్వాలి? కనపరచబడాలి. నేను ఎప్పుడు చెప్పేది మంచి మాట, ఈ మాట మాకు గుర్తుపెట్టుకోనండి. దేవుని కార్యం ఎప్పుడు కూడా
దేవుని నామానికి మహిమ కలిగించేలా ఉంటుంది. ఆ కార్యము పొందుకున్నటువంటి వారిలో మరింత కృతజ్ఞత కలిగేలా ఉంటుంది. అది చూసిన జనులందరికీ ఆశ్చర్యము, విశ్వాసము కలిగేలా ఉంటుంది. స్తోత్రం కలుగుగా. అది దేవుని యొక్క కార్యం యొక్క గొప్పతనం. ఇక మిగిలినవి అవన్నీ చూచి ఆ కార్యాలు కాదు. చేతులు కట్టుకుంటే మళ్ళీ తీయడానికి రాకపోవడం, చేతులు కట్టుకుంటే తెలిసే అద్భుతాలు. చేతులు కట్టుకోండి, ఇప్పుడు తీయండి, రాట్లా. ఇది ఎవరికి ఉపయోగం? ఇది ఎవరికి ఉపయోగం? ఎవరికి లాభం? స్తోత్రం. నో. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని కార్యం ఇది అని నీకు రుజువు చేసుకోవడానికి, నిర్ధారణ చేసుకోవడానికి, దేవుని గణపరచడానికి ఈ 3 విధాల కార్యాలు జరగాలి. ఒకడు కాదు మహిమ పొందుకునేది, ఒకడు కాదు, అది దేవుడు మహిమ పొందుకోవాలి. అది పొందుకున్న వ్యక్తి కృతజ్ఞత చేత దేవుడి మీద ఆధారపడగలగాలి. అది చూసిన వ్యక్తులు నిజంగా ఇది అసాధారణమైన కార్యము, ఇది ప్రభువే చేశాడని చెప్పిన విశ్వాసము కలగగలరు. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చెప్తున్నాను. ఏది దేవుని మాట, ఏది దయ్యము మాట, ఏది మనిషి మాట, అది కూడా మనం వివేచించగలగాలి. మనుషుని మాట పరిస్థితులను ఆధారంగా చేసుకుని ఉంటుంది. దయ్యపు మాట నిన్ను ప్రలోభపెట్టి నిన్ను దారి తప్పేదిగా ఉంటుంది. అంటే పరిస్థితులను బట్టి నమ్మశక్యంగా పలకబడేదిగా ఉంటుంది. కానీ దేవుని మాట అసలు నమ్మడానికి వల్లపడిందిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అసలు నమ్మడానికి మింగుడు పడినదిగా, ఇంపాసిబుల్గా అనిపిస్తుంది. 90 సంవత్సరాల వయసులో నువ్వు గర్భవతి అవుతావు తల్లి, వచ్చే సంవత్సరానికి బిడ్డని కడుపులో ఉంటాడు, ఎట్లా అవుతుంది అని చెప్పి నవ్వుకుందండి. ఎవరు? శారమ. స్తోత్రం. వెంటనే అన్నాడు, శరమ నువ్వు పరిస్థితులను చూస్తున్నావు, నేను సర్వశక్తి కలిగిన దేవుడిని, నాకు అసాధ్యమైన దేవుంది, ఎందుకు నవ్వుతావు నువ్వు అంటే తత్తలు పడిపోయి నవ్వరా అంత. స్తోత్రం. నువ్వు నవ్వావు. ఇక్కడ దేవుడు కూడా చిన్నపిల్లడు అయిపోయాడు. అక్కడ మనం ఒక్కొక్కసారి ఏం చేస్తుంది చెప్పండి, నువ్వు అన్నావు, నేను ఎప్పుడు అన్నాను అంటావు. మనం అన్నా సరే, సేమ్ ఇదే సిచ్యువేషన్ అక్కడ జరిగింది. అక్కడ ఎందుకు నవ్వుతావు శారమ అంటే నేను నవ్వలేదు, నువ్వు నవ్వావు. సో వచ్చే సంవత్సరానికి బిడ్డ జరుగుతుంది. దేవుడి ఒక్కొక్కసారి దేవుడు కూడా మనలాంటాడైపోతాడు. అంటే మనలాంటాడంటే పిల్లవాడైపోతాడు. స్తోత్రం కలుగునుగా. మన స్వభావాన్ని అనుసరించి ఆయన మనతో మింగిల్ అయిపోయి మనం బలపరిచి ఆయన చేసే కార్యం కొరకు మనల్ని దేవుని సిద్ధపరచుకుంటాడు. స్తోత్రం. ఈ రోజున ఇది ఎలా జరుగుతుంది? నా జీవితం ఎలా ముందుకు కొనసాగుతుంది? ఈ పరిస్థితులు మారుతాయా? బహుశా నీ పరిస్థితులను బట్టి, నీకున్న స్థితిగతులను బట్టి, నీకున్న సామర్థ్యాన్ని బట్టి ఇంపాసిబుల్. కానీ ఆయనకు సాధ్యం. ఆమె ఆయన లిమిటేషన్స్ లేనిటువంటి వాడు, ఆయన సరిహద్దులు లేనిటువంటి వాడు. మనం సరిహద్దులు, లిమిటేషన్స్ కలిగిన వాడు. అది నేను చెప్పి ఒక మంచి మాట ఏంటంటే, మన భక్తిని, మన ప్రార్థనను విశ్వాసం విడిచిపెట్టకుండా నిరీక్షణ కలిగిన వారమై మనకు అప్పగించిన దాన్ని నమ్మకంగా కాచుకుంటూ కాపాడుకుంటూ ప్రభువుతో మనం కొనసాగగలిగితే నిర్ణయ కాలమున స్తోత్రం. గబ్రియేలు జకర్యాతో చెప్పిన మాటలు చూడండి. మరో చదువుతాం మాటలు 19వ వచనం, 1వ అధ్యాయం 19వ వాక్యం. దూత నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును నీతో మాటలాడుటకును ఈ సువర్తమానమును నీకు తెలుపుటకు పంపబడితిని. ఈ మాటలు మీరు అండర్లైన్ చేసుకోండి. నా మాటలు వాటి కాలమందు నెరవేరుతాయి. స్తోత్రం. చాలు, ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. దేవుని మాటలు ఆయన సమయంలో నెరవేర్చబడతాయి. నేను అంతకుముందు ఈ ధ్యానంలో ప్రభు మనతో మాట్లాడారు. ఆయన టైంకి ముందు చేయడు, ఆయన టైం దాటించి కూడా ఆయన తగిన టైంలో ఆయన దేవుడు కార్యాన్ని చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఒక టైం నిర్ణయించాడు జీవితాలు గుర్తు చేయడం కోసం. ఒకవేళ అందరూ అడ్డుకుంటారండి నా దీవెనలు, లేదా అపవాది ఆపేస్తున్నాడండి అని అనొచ్చు. మీకు ఇంకా అర్థం కావడం వరకు ఈ చిన్న విషయం చెప్పేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. పైనుంచి మీరు పక్కింట్లో నుంచి వాటర్ తీసుకురావడం అంటే పైప్ వేసి, ఆ పైప్ అక్కడి నుంచి అక్కడి వరకే వచ్చింది. కానీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు మీరు ఏం చేశారంటే చిన్నది ఏదో బోధి లాంటిది పెట్టుకుని కొంచెం, అంటే పైపు లావ పైపు కొంచెం ఉంది, కానీ వాటర్ పైప్ మాత్రం అక్కడికి ఆగిపోయింది. కానీ అక్కడి నుంచి దాన్ని వచ్చేటప్పుడు వస్తున్నప్పుడు కొంచెం వచ్చి వాటిని
మధ్యలో తొంటు పిల్లడు ఎవరో వచ్చి ఇట్లాంటి దాన్ని వేసి నీళ్ళు రాకుండా అడ్డు పెట్టేసాడు, నేను ఆట పడేసడం కోసం. ఈ రావట్లేదు, నీళ్ళు రావట్లేదు. తీరా అక్కడ చూస్తే అక్కడ వాటర్ కనపడుతున్నాయి కానీ ఇక్కడికి రావట్లేదు. ఏం జరిగింది? మధ్యలో అడ్డు పెట్టేసాడు. ఇప్పుడు ఈ నీళ్ళు ఏమవుతాయి? ఒక్క చుక్క కూడా నీకు రావట్లేదు అన్నట్లుగా ఉంటాయి. కానీ నీళ్ళు ఆ కొంచెం 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 అక్కడికి వచ్చి ఆగుతాయి. ఆగిన తర్వాత ఈ నీటి ప్రెషర్ ఎక్కువైపోతుంది, నీటి బరువు ఎక్కువైపోతుంది. ఈ పెట్టబడినటువంటి అడ్డు వన్స్ ఒక్కసారి తీయగానే ఇది పక్కకు రాగానే వాటర్ ఎలా వస్తాయి? ఒకసారి ఊహించండి. ఒకసారి ముందు నుంచి కొంచెం కొంచెం వచ్చినట్టు వస్తాయా? ఒకేసారి ఫోర్స్ వస్తాయా? దేవుడి కార్యం అలాగే జరుగుతుంది. దేవుడి ఇప్పుడు ఏమీ లేదన్నట్టు ఉండొచ్చు, ఏమీ జరగడం లేదన్నట్టుగా ఉండొచ్చు, అసలు నాకు ఏమీ పొందుకోవట్లేదు అన్నట్టుగా ఉండొచ్చు, కానీ ఇది ప్రభావవంతంగా ఉంటుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఆమె ఈ రోజున విశ్వసించి మీరు ప్రార్థన చేయండి. విశ్వాసాన్ని విడిచిపెట్టక, నిరీక్షణ విడిచిపెట్టక, ప్రభు వైపే చూస్తూ, మీకు ఇచ్చినటువంటి రక్షణ కాచుకుంటూ, మీకు ఇచ్చినటువంటి దాన్ని గట్టిగా పట్టుకున్న వారే మీరు ప్రార్థన చేయండి, నిరీక్షించండి. వాటి కాలమున ప్రభు కార్యాన్ని చేస్తారు. ఆమె ప్రభు నిన్ను బలపరుస్తుంది. జకర్యాకైతే నువ్వు నమ్మలేదు కాబట్టి నువ్వు మాట్లాడు అన్నాడు, కానీ మరియా అసలు అసాధారణం. ఇదైతే ఎందుకంటే ఈ వ్యత్యాసం కూడా మీకు చెప్పాలి. జకర్యాకి ఎందుకు నమ్మలేదు? మాటలు పోయినాయి అంటే అతడు దాని కొరకే నిరీక్షించి ప్రార్థన చేశాడు, వివాహమైన వాడు కదా. కానీ మరియా వివాహము కాలేదు, దాని గురించినటువంటి ఆలోచనే లేనటువంటిది. కనుక ఆవిడని దేవుడు బలపరచాల్సి వచ్చింది. ఇప్పుడు నిన్ను కూడా మరియను బలపరిచినట్లుగా దేవుడు బలపరుస్తున్నాడు. ఇదిగో మరియకు ఎలిజబెతును సూచనగా చూపించినట్లుగా ఈ రోజున జకర్యాని, ఎలిజబెతుని, మరియను మనకి ముందుగా పెట్టి మనల్ని విశ్వాసంలో ప్రభు బలపరుస్తున్నాడు. దైవికమైన కార్యములు స్వతంత్రించుకోగలిగిన కృపలో మనమందరం నిలుచుదుముగాక. అసాధారణమైన కార్యాలు ప్రభు మన పక్షంగా జరిగించునుగాక. ఊహలలో లేని కార్యాలు జరిగించునుగాక. జనులందరూ ఆనందించగలిగే కార్యాలు జరుగునుగాక. దేవుని స్తుతించగలిగిన కార్యాలు జరుగునుగాక. నీవు మరింతగా దేవుని మీద ఆధారపడగలిగిన కార్యాలు ప్రభువుని ద్వారా జరిగించునుగాక. ఆమె ప్రభువా అలాంటి కార్యాలు పొందుకునే కృప నాకు దయచేయండి. ఏమీ పొందుకోలేదు అనేటువంటి ఆలోచనతో అపవాదికి చోటిచ్చి విశ్వాసాన్ని విడిచిపెట్టక నేను కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని నీతో నడవగలిగిన కృప నాకు అనుగ్రహించయ్యా అని మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దయచేసి స్థలంలో ఉంచి ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మరి ఇంటిలో దీవించుగా. అందరూ ప్రార్థన చేద్దాం. ఈరోజు నువ్వు ఏ సమస్యతో ఉన్నావో, ఏ కొదువుతో ఉన్నావో, ఏ కొరతతో ఉన్నావో